సభకు నమస్కారం. సాహిత్య వేదికలో ప్రతి వారం ఏదో ఒక మంచి పని జరుగుతూ ఉంది. ముఖ్యంగా కథా రచయితలు, కవితా సందేశాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈరోజు తెలుగు వెంకటేష్ కవిత్వం రైన్ కేఫ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఈ కవితా సభకి ఆవిష్కరణను హాజరైన పెద్దలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. మాట కానీ, పాట కానీ, ఆట కానీ, కథ కానీ, సృజనాత్మక కానీ ఇవన్నీ జనానికి ఉపయోగపడేటట్టుగా జన చైతన్యాని కోసమే మీరు రాస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు టీజీవీ కళాక్షేత్ర సాహిత్య వేదికలో అద్భుతమైనటువంటి రైన్ కేఫ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ కవి మరి సాహితీ శ్రవంతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగార మోహన్ గారిని మీ అందరి కర్తాలను ఆహ్వానిస్తున్నాం. ప్రసిద్ధ కవి, ఆవిష్కర్త బండ్ల మాధవరావు గారు మరి వేదిక మీదకి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా మంచిగా విశిష్ట అతిథిగా శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విజయవాడ నుండి విశ్వేశ్వరరావు గారు వచ్చారు. పెద్దలు మరి ఆయన చూసిన మాట్లాడుతూ శ్రీశ్రీ రాజపడి వచ్చారు. సమీక్ష ప్రసిద్ధ కవి, యువ కవి అనిల్ గారి గారు మరి సమీక్ష చేస్తారు. దీనంతటికీ సమన్వయంగా మారుతి పౌరోహితం గారు మరి హెడ్ మాస్టర్ గారు ఆయన కూడా సమన్వయకర్తగా ఉండి ఈ సభని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మరి ఈనాటి కవి కొడుకు తెలుగు వెంకటేష్ కవి స్పందనం తెలియజేయవలసిందిగా ఆయన కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతూ రైన్ కేఫ్ ఇది కొన్ని జిల్లాలో చాలా అద్భుతంగా ఉంటుంది. మా జిల్లాలో అయితే రైన్ అంటేనే మాకు చాలా కరువు. కొంతమంది వర్షం వస్తే ఎంత ఆధారపడతారంటే కొట్టాము పైరాలి మట్టెంత కడిగింది, కోడి పుంజు చుట్టూ కొంటేగా తాకింది, గట్టు కొండల మీద బొట్టు బొట్టు రాలి గట్టు కొండలకే ముఖంధమై పారింది, దున్నపోతులనేమో తుముకులాడించింది, దున్నపోతులనేమో తుముకులాడించింది, బర్ర మంద నేను శబ్దంలో ముంచింది, వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా వానతో పాటుగా కొనుకొచ్చెనమ్మా అని కవి అన్నట్టుగా మరి వర్షం అనేది ప్రాణ నీటి ధార అనేది చాలా ముఖ్యం. కానీ మా రాయలసీమలో చాలా మంది చూస్తూ ఉంటారు, తప్పకి పాడాల్సింది కొంతమంది విన్నారు. అయినా కూడా వర్షాలు లేక ఆలూరు, ఆస్పరి ఇట్లా పోయే కొద్దీ, గోదావరి సైడ్ పోయే కొద్దీ ఇప్పుడు ఈయనకు చూస్తే నీరు అవసరం ఎంతో సామాన్య ప్రజలకి, ముఖ్యంగా మహిళలకు తెలుస్తూ ఉంది. తెరగడ దాటిన తర్వాత ఎరికిన పోతే వానదేవుని కోసం సప్త భజనలకు మరి కృష్ణానది నుండి గంగానదిని తెచ్చి ఈశ్వరుని నెత్తి మీద పడితే వర్షాలు వస్తాయంటూ ఇవన్నీ పాటలు పుట్టుకొస్తున్నాయంటే కారణం అక్కడ వర్షాలు లేక. ఇద్దరు పిల్లలు పై చొక్కా వదిలి ఒక రోకల బండకి మధ్యలో వేపకండ పెట్టుకొని దాంట్లో బతికిన కప్ప పెట్టి అవతల యువతల చేసుకుంటూ వాటి మీద కప్ప మీద నీళ్లు పోస్తూ ఇళ్ళ మీద నీళ్లు పోస్తూ వాళ్ళు పాడుకునే పాట మరి చాలా హృదయ స్పందింపజేస్తుంది. ఆ పాట రెండు చరణాలు పాడు వినిపిస్తూ ఒకసారి గట్టిగా కవికి చప్పట్లు సరసగా నాకు చప్పట్లేదు, మా బావ నవ్వుతుంటాడు. వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, చేలల్లో నీళ్ళే లేవు, నీళ్ళే లేవు, చేలల్లో నీళ్ళే లేవు, చెలిమెల్లో నీళ్ళే లేవు, వాగుళ్ళే లేవు,
బంకల్లో నీళ్ళే లేవు, బావుల్లో నీళ్ళే లేవు, బోర్లల్లో నీళ్ళే, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళే లేవు. వానమ్మ వానం వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. ఎదిగేటి మిరపాచేను ఎండల్లో ఎండిపోయే, ఎదిగేటి మిరపాచేను ఎండల్లో ఎండిపోయే, చక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాలు పోసుకున్న సేను పాలన్నీ ఎండిపోయే, నీళ్ళు పోసుకున్న సేను నీళ్ళాడలేకపోయే. వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. నల్లాని గౌడి బర్రే తెల్లాని ఎల్లనావు, నల్లాని గౌడి బర్రే తెల్లాని ఎల్లనావు, సైదన్న మేకపోదు చక్కని మేఘ కూడా, కరువిట్ల పీని ఎల్లా కట్టుకొని కమ్ముకుండి. వానమ్మ వానమ్మో వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. కర్రు నడవకపోయే, కర్రు నడవకపోయే, కొర్రు నడవకపోయే, తట్టా చెంబులు పోయే, ఆలి కుస్తేలు పోయే, పల్లెల్లో జనమంతా పట్నానికి వలస వైరి, పల్లెల్లో జనమంతా పట్నానికి వలస వైరి. అప్పు చేసి రైతు పత్తి పంట వేస్తే పంటలు పండకపోయే, ఆత్మహత్యాల. వానమ్మ వానమ్ము వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. థ్యాంక్ యూ. కాబట్టి ఈసారి వచ్చే రాజకీయ నాయకులు సిద్ధేశ్వర దగ్గర అలుగుగలని, మరి పందికోన రిజర్వాయరు, వేదావతి గుండేవల రిజర్వాయర్కి పూనుకునకుంటే ఈ క్రోధినామ సంవత్సరములో రైతులందరూ క్రోధం ఉండి రాజకీయ నాయకుల మీదకి చైతన్యంగా వెళతారని నా ప్రగాఢ విశ్వాసం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మిత్రులారా, కర్నూలు యొక్క పరిస్థితి ఏమంటే సభ జరుగుతున్నంతసేపు సభ అయిపోయేదాకా వస్తూనే ఉంటారు ఫ్లోటింగ్. ఇదొక కొత్త వాతావరణం ఉంటుంది కర్నూలులో. అయితే ప్రతి వారము సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం అంటే క్రమం తప్పకుండా వారం వారం జరుగుతూ ఉన్నాయి. క్రమంలో కొంతమంది రాలేదు, వస్తున్నారు. బహుశా అందరూ ఒకరొకరు జాయిన్ అవుతారు. మిత్రులారా, తెలుగు వెంకటేష్ గారి కవిత్వ కార్యక్రమానికి విజయవాడ నుంచి విచ్చేసిన మిత్రులు, నడిచొచ్చే పుస్తకం మా శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు సార్ గారికి, అలాగే బండ్ల మాధవరావు సార్ గారికి, అలాగే సోదరుడు అనిల్ దానికి హృదయపూర్వకంగా కర్నూలు కవుల తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. తెలుగు వెంకటేష్ కవిత్వం అంటే నిజంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ప్రేమ ఎక్కువ. అంత చిక్కనైన కవిత్వం తెలుగు సాహిత్య లోకంలో ఖచ్చితంగా ఒక బ్రాండ్, కవిత్వానికి ఒక బ్రాండ్ కర్నూలు నుంచి వేసిన సోదరులు తెలుగు వెంకటేష్ గారు. తను చేస్తున్న వృత్తికి ప్రవృత్తికి ఏమాత్రం సంబంధం లేకుండా వైండింగ్ చేసినట్లే కవిత్వం కూడా కవిత్వ వైండింగ్ చేస్తూ ఉంటాడు మిత్రులు వెంకటేష్ గారు. ఇప్పటివరకు దాదాపు 5 పుస్తకాలు. తెలుగు కవిత్వానికి ఆయన వాస్తవానికి సంకలనంతో పరిచయం అయ్యాడు. ఇటు నుంచి నరకు రావాలనుకుంటారు, ఇటు నుంచి నరకు రావాలి కదా. ముగ్గురు కలిపి రామచంద్ర, తర్వాత సాయి జయరమణ్, వెంకటేష్ గారు, వీళ్ళ ముగ్గురు దాదాపు 90sలో కవిత్వం తీసుకొచ్చారు. తొలుత సంకలనంగా తీసుకొచ్చారు. తర్వాత వాస్తవానికి ఈయన సాయి జయరమణ్ మాత్రం తెలుగు కవిత్వంలో స్థిరపడ్డారు.
కళ్యాణ సర్లత మేడం గారికి స్వాగతం. పైకి రండి మేడం. సరే, ఇక కవిత్వం విషయానికి వస్తే ఇది రెయిన్ కేఫ్. ఈ రెయిన్ కేఫ్ కవిత్వము పట్టణంలో నగరంలో జీవనం చేస్తున్న ఒక మనిషి వానను చూసిన విధానాన్ని ఇందులో రాశాడు. అంటే పల్లెటూరు నుంచి వానను చూసే మట్టి వాసన గుబాళింపు వేరు, నగరంలో నుంచి చూసే మట్టి గుబాళింపు వేరు. ఈ అంతరాలు ఇందులో కనపడతాయి. అయితే వానకు సంబంధించిన ప్రతి తాలూకు అనుభవాన్ని ఈయన స్పృశించుకుంటూ వెళ్ళాడు. అవన్నీ కూడా మిత్రులు డానీ వీళ్ళంతా ప్రధాన సమీక్ష చేస్తారు. సభాధ్యక్షులే నేను చిరు ప్రయత్నం మాత్రమే చేస్తాను. వాన గురించి రాయని బహుశా యూరోపియన్ సాహిత్యం నుంచి ఆధునిక తెలుగు కవుల వరకు స్పృశించని వాళ్ళంటూ ఎవరు ఉండరు. గుంటూరు శేషేంద్ర శర్మ మొదలుకొని అలాగే కుందూరు ఆంజనేయులు నగరంలో వాన రాశాడు. కుందూరు ఆంజనేయులు, మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో వారిని చాలా అద్భుతంగా చెప్పాడు. నేను మాట్లాడిన స్పీకర్ ఓకే. యూరోపియన్ సాహిత్యం విషయానికి వస్తే పాపులో నెరుడా గొప్ప రైలు పోయిటర్ రాశాడు. నేను ఈ పట్టణంలో పెరిగాను, నా కవిత్వం కొండ మరియు నది పుట్టింది, అది వర్షం నుండి తన స్వరాన్ని పొందింది మరియు కలప వలె అది అడవులో నిటారుగా ఉంది అంటాడు పాపులో నెరుడా. చల్లటి వర్షం మరియు గంటలు చుట్టబడిన దూరం నుండి బయటకు వచ్చిన మౌనికను మరోసారి నేను భూమి యొక్క స్వచ్ఛమైన మరణానికి నేను మొలకెత్తాలనే సంకల్పానికి రుణపడి ఉన్నానని పాబ్లో నెరుడా స్పానిష్ పోయిట్ నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన చిలీ దేశానికి చెందిన కవి. అంటే యూరోపియన్ సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యంలో కూడా గుంటూరు శేషేంద్ర శర్మ కూడా వర్షం నా తలుపు తడుతుంది, 1000 చేతులతో ఆ రౌడీ గారుల చేతుల్లో కంచాల విధాలు తిరుగుతున్నాయి, ఎంత దూరం నుండి వర్షం వచ్చింది, నా కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకెళ్తున్నారో ఆ కోలాహలం అంతటా నేను వెళ్ళలేను. బురదలో కప్పల సైన్యాల యుద్ధాలు వర్షం విడిచిపెట్టింది. మేఘాల రథాలపై భుజాలపై నాగలితో సూర్యుడు కొండల శిఖరాలపై ఎక్కుతున్నాడు. నీటి కానుకలు పెంచిన మేఘాలకు సృష్టించబడిన వస్తువుల ప్రపంచం మొత్తం నివాళులు అర్పిస్తున్నాడు. భూమిలోని చిన్న విత్తనం ఆమె మెడను ప్రొజెక్ట్ చేసి ఆకుపచ్చ ఆకుల మొదటి 2 రెమ్మలతో చేతులు ముడుచుకున్నట్టు కృతజ్ఞతలు తెలియజేశారంటాడు శేషేంద్ర. అలాగే జలదానం చేసిన మేఘాలకు జోహార్లు చెప్పే చరచరాలు భూమిలో ఉన్న చిన్నారి గింజ మీద బయటపెట్టి మొదటి వచ్చిన 2 ఆకులను చేతులుగా జోడించింది కృతజ్ఞత అంటాడు శేషేంద్రని. అయితే వాన గురించి చెప్పని వాళ్ళు తెలుగు సాహిత్యంలో దాదాపు లేరనే చెప్పాలి. ఒక అమెరికన్ పోయిట్ వాన గురించి చెప్తూ లాంగ్స్టన్ హ్యూగ్స్ అని ఒక అమెరికన్ పోయిట్, వెండి ద్రవ బిందువులతో వర్షం మీ తలపై కొట్టనివ్వండి, వర్షం మీకు లాలిపాటను పాడనివ్వండి, వర్షం కాలిపాటపై ఇప్పటికీ కొలను చేస్తుంది, వర్షం కాలువలో నీటి కొలను చేస్తుంది, వర్షం రాత్రి మా పైకప్పు మీద చిన్న నిద్రపాటను ప్లే చేస్తుంది, మరియు నేను వర్షాన్ని ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. అలాగే కుందూరు ఆంజనేయులు నగరంలోని వానలో కవిత్వం నా ఊహాంచలాల్లో కదలాడుతున్నట్లు జల్లులు జల్లులై కురుస్తుంది అంటాడు. మా అఫ్సర్ కవిత్వం అనేక రంగుల వాన అంటాడు. కవిత్వం అనేక రంగుల వాన అని అంటాడు. ఈ వెంకటేష్ ఈ కవిత్వాన్ని, ఈ వాన కవిత్వాన్ని ఏ విధంగా మాట్లాడతాడో మనం ప్రధాన వక్తలు అలాగే ఇచ్చేసిన వక్తలు వివరిస్తారు. వివరించడానికంటే ముందు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆవిష్కర్త బండ్ల మాధవరావు గారిని కోరుతూ ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరహితం గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతిని విశ్వేశ్వరరావు గారికి అందిస్తారు. సారీ, చాలా సంతోషంగా ఉంది. కర్నూలు చాలాసార్లు చాలా సందర్భాల్లో వేరే వేరే పనుల మీద వచ్చి వెళ్ళినప్పటికీ సాహిత్య సందర్భంలో రావడం మాత్రమే. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా నాన్నగారు విశ్వేశ్వర గారు, కింగార మోహన్ గారు, తర్వాత చాలా ఆత్మీయులు అనేదాన్ని, అలాగే ఈ కార్యక్రమానికి
సార్ మీరు వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని ఆహ్వానించినటువంటి, హృదయపూర్వకంగా ఆహ్వానించినటువంటి వెంకటేష్ గారికి, అలాగే మారుతి పౌరాయుధం గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వెంకటేష్ గారి కవిత్వాన్ని రెగ్యులర్గా నేను ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన్ని ఎప్పుడు ప్రత్యక్షంగా అంటే మొట్టమొదట ఆయనతోటి ప్రత్యక్షంగా సంభాషణ జరపడం కానీ అట్లాంటిది ఎప్పుడు లేదు. కానీ గత ఒక 4-5 నెలల క్రితం అనుకుంటాను, బహుశా 6 నెలలు అవుతుందో, విజయవాడలో తూలికతో సాయంకాలం పుస్తకానికి రాజయ్య ఫౌండేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు విజయవాడలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో అందులో నన్ను కూడా భాగస్వామి చేశారు. ఆ రోజు మొట్టమొదటిసారి వెంకటేష్ గారిని కలిశాను. అయితే ఏమిటి ఆయనలో ఉండేటటువంటి ప్రత్యేకత, ఆయనలో ఉండేటటువంటి ఏంటి అని చెప్పేసి అంటే ఆయన ఎవరు ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి అనేటువంటి అప్పటికి నాకు తెలియదు. కానీ కవిత్వం మాత్రం నిరంతరం రాస్తున్నాడు, రెగ్యులర్గా రాస్తున్నాడు అనమాట. అలా రాసేటటువంటి వ్యక్తి బహుశా బాగా ఉన్నతమైనటువంటి విద్యావంతుడైలో లేకపోతే ఇంకా ఏదో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తూ ఉండి ఉంటాడేమో అనేటటువంటి అపోహ అప్పట్లో నాకు ఉండేది అనమాట. కానీ తర్వాత ఆయన కలిసిన తర్వాత అర్థమైంది ఆయన జీవన నేపథ్యం ఏంటి, జీవిత నేపథ్యం ఏంటి అనేటటువంటి చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తా ఉన్నాడు, ఆ ప్రయాణించినటువంటి క్రమంలో కూడా కవిత్వాన్ని ఎంత అద్భుతంగా తీసుకొస్తూ ఉన్నాడు, అంటే రాస్తూ ఉన్నాడు అనేటటువంటిది చూసిన తర్వాత, గమనించిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అటువంటి మిత్రుడు ఈ రేకే పుస్తకానికి ఆవిష్కరణ కోసం రమ్మని చెప్పంటే వెళ్ళకుండా ఎట్లాగా అని చెప్పి అనిపించి వెంటనే అడిగిన వెంటనే నేను కూడా మళ్ళీ ఒకసారి ఈ కర్నూలు ప్రాంతాన్ని మళ్ళీ ఒకసారి ఈ కారణంతో ఈ మిషన్ తోటి చూసినట్లుగా ఉంటుంది, కలిసినట్టు ఉంటుంది. మిత్రుల్ని ముఖ్యంగా పాణిగారి లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక హరికృష్ణ వస్తానని చెప్పేసి కాల్ చేసి చెప్పాడు అనమాట. అలాగే పెద్ద ఊరికి వేణుగోపాల్ గారు, కాశీపట్టి వేణుగోపాల్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఒకసారి కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అనిపించి నేను వెంటనే అంగీకారం తెలిపి వచ్చాను. అలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ, మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ సార్ అంటే యాక్చువల్గా మియా గారు కవిత్వాన్ని అంటే ఒక 2 మంచి మాటలతోటి సభని ప్రారంభించారు. వాన లేని తనాన్ని మాట్లాడారు ఆయన, వాన కురవనటువంటి తనాన్ని గురించి మాట్లాడారు. కానీ వెంకటేష్ కవిత్వం చూస్తే వాన లేని తనం కాదని, ఈ కవిత్వంలో వాన లేనితనం, వాన లేనితనానికి కేవలం ఈ ఈ పుస్తకం మొత్తం వెతికితే నాకైతే 2 కవితలు కనిపించినాయి అన్నమాట. మొత్తం వాన గురించి, వానలో ఉండేటటువంటి అనుభూతుల గురించి, వానలో ఉండేటటువంటి, వానలో తడవడం వల్ల వచ్చేటటువంటి ఆ మట్టి వాసన కావచ్చు, లేకపోతే ఆ తడి వాసన ఏదైతే ఉంటుందో దాని గురించినటువంటిదే చాలా అద్భుతమైనటువంటి పదచిత్రాలతోటి ఈ పుస్తకం మొత్తం అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే యూజువల్గా బహుశా గంగాధర్ మోహన్ గారు మొత్తం మీద మీరు ఒక పుస్తకాన్ని అంటే కేవలం ప్రపంచీకరణ అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సుమారు 50 కవితల పైన రాశారు. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు అనమాట. అట్లా ఒకే అంశం మీద ఒకే కవి రాసినటువంటి అంటే కవితా సంకలనం చూస్తుంటాం. అమ్మ మీద కవితా సంకలనం వచ్చింది, రైతు కవిత్వం మీద మేమే తీసాం అనమాట, రైతు కవిత అనే పేరుతో మేమే తీసాం. అలాగే ఇంకా అంటే నాయన మీద కవితా సంకలనం వచ్చింది. ఇట్లా రకరకాల సందర్భాల మీద కవితా సంకలనాలు వచ్చినాయి. కానీ దాంతోపాటుగా మేము ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో వచ్చినటువంటి కవిత్వాన్ని కవిత ఇయర్ బుక్ పేరుతో అంటే కవిత వార్షిక పేరుతో కవిత 2004, 2005 నుంచి మొదలు పెట్టేసి 2004 నుంచి మొదలు పెట్టేసి ఇప్పటిదాకా రెగ్యులర్ తీసుకొస్తున్నాం. ఇలా సంకలనంలో వచ్చినటువంటి కవితా వాటిల్లో ఒకే అంశం మీద వచ్చినటువంటి కవితా సంకలనాలు ఉన్నాయి, లేదు విభిన్న అంశాల మీద వచ్చినటువంటి కవితా సంకలనాలు ఉన్నాయి. కానీ ఒక కవి ఒకే అంశాన్ని తీసుకొని ఎంత విస్తారంగా రాయడం బహుశా కర్నూలు నుంచే 2 చేశారు అనేటటువంటి గమనించడం అది చాలా సంతోషమైనటువంటి అంశంగా అనిపించింది అన్నమాట. మరి ఈయన అంటే కవిత్వంగా మాట్లాడాలి, కవిగా మాట్లాడాలి. వెంకటేష్ గారి గురించి ఏం చెప్పారంటే చాలా ఆశ్చర్యం కల్పించేటటువంటి వాక్య నిర్మాణం ఆయన కవిత్వంలో కనపడుతూ ఉంటుంది.
చాలా చాలా అన్నమాట. అంటే వాస్తవానికి కవిత సంకలనం లేదా ఒక పుస్తకం ఆవిష్కరణ అని చెప్పేసి అంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ గురించి 4 మంచి మాటలే చెప్తుంటారు. ఎవరి ఏ పుస్తక ఆవిష్కరణ అయినా సరే ఆ పుస్తక రచయిత గురించి మంచి మాటలే చెప్తుంటారు. కానీ దానిలో వాస్తవమా అవాస్తవమా అనేటువంటి మళ్ళీ పాఠకులు తప్పనిసరిగా వ్యారేజ్ చేసుకుంటారు అనమాట. వాటిలో ఉన్నటువంటి అంటే వక్తలు చెప్పినటువంటివన్నీ కూడా వాస్తవాలేనా లేకపోతే ఎగ్జాగరేట్ చేసి చెప్పారా అనేటువంటి కూడా పాఠకులు ఎప్పటికప్పుడు వ్యారేజ్ చేసుకుంటూనే ఉంటారు. కానీ నిజానికి దీంట్లో అలా ఆలోచించి చూస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి కవిత్వం కనపడతా ఉంటుంది అనమాట. అంటే నిజానికి దీని మీద కంప్లీట్ గా మాట్లాడడానికి అనిల్ యాని ఉన్నాడు. అనిల్ యాని కంటే ముందు ఒక 2-3 కవితల్ని అంటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తిగా ఒక 2-3 కవితల్ని ప్రస్తావించి వాటిలో ఉండేటటువంటి వాక్య నిర్మాణాల్లో లేకపోతే వాటిలో ఉండేటువంటి కవిత్వాన్ని గురించి ఒక 2-3 మాటలు మాత్రమే మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఇలా తిరిగేస్తూ ఉండగానే వాన నాలోన అని ఒక పోయం, వాన నాలోన అని చెప్పేసి ఆ మొట్టమొదట 2 వాక్యాలు చదవగానే ఎంత గొప్పగా చెప్పాడు ఈ కవి. ఈ వాక్యాన్ని ఇంత ఇదిగా కూడా చెప్పొచ్చా అనిపించేలాగా, పొద్దున్నే మెత్తని వాన మగతగా పడుకున్న కిటికీ రెక్కలను పలకరించింది. ఒక పదచిత్రం చూడండి, ఎంత గొప్ప పదచిత్రమో చూడండి. మనం అలా పడుకొని ఉంటాం, పొద్దున్నే ముసురు పట్టినటువంటి సందర్భమో లేకపోతే పొద్దున్నే వచ్చినటువంటి మామూలుగా అయితే మరి రైతు దీనిలో చెప్పేటప్పుడు ఏంటంటే పొద్దున్నే వచ్చిన వానంతో సాయంత్రం వచ్చిన చుట్టం వదిలిపెట్టాలి తొందరగా అని చెప్పేసి ఒక సామెత. అలా మనం ఇంకా నిద్ర మంచం మీద ఉన్నటువంటి సందర్భంలోనే అలాంటి పరిస్థితుల్లోనే వచ్చినటువంటి వర్షపు ఛాయని ఈ కవి ఈ మొట్టమొదటి వాక్యంలోనే ఎంత అద్భుతంగా చెప్పాడు అనేది నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది. నిజంగా చాలా ఫీల్ అయినటువంటి సందర్భం అన్నమాట ఇది. పొద్దున్నే మెత్తని వాన మగటగా పడుకున్న కిటికీ రెక్కలను పలకరించింది. 4 మంచు బిందువుల్లో స్నానమాడి గాలి వంటగదిని నిద్రలేపింది. ఒక్కొక్క పదచిత్రం అంటే గమనించినటువంటి ఏంటంటే ఈ కవి రాసేటటువంటి వాటిలో గమనించినటువంటి ఏంటంటే పదచిత్రాలను పేర్చుకుంటూ వెళ్ళడం. అయితే ఈ పదచిత్రాల మధ్య ఒక అమరిక కూడా చాలా అద్భుతంగా కనపడదు. దీంట్లో చాలా మందిని చూస్తున్నాం, చాలా కవిత్వాన్ని చదువుతుంటాం, కానీ ఇటువంటి ఒక అమరికని కూడా కలిపి నిర్మించడం అనేటటువంటిది నేను ఈయన కవిత్వంలో నాకు కనబడినటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట. 4 మంచు బిందువుల్లో స్నానమాడి గాలి వంటగదిని నిద్రలేపింది. చామన ఛాయ వానకు వెచ్చటి గుడ్ మార్నింగ్ చెప్పింది కాఫీ. మళ్ళీ కంటిన్యూషన్ అన్నమాట. అది కూడా దుప్పటి పక్కన 4 పుస్తకాలు నిధుల కళతో ఒళ్ళు విరిచాయి. ఒక్కసారి అంటే ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఒక్కసారి మనకు ఆ దృశ్యం అంటే పొద్దున్నే వచ్చినటువంటి వాన ఎలా వచ్చి పలకరించిన తర్వాత వంటగదిలోకి ఎలా వెళ్ళింది, కాఫీ ఎట్లా ఇచ్చింది, ఆ తర్వాత మన చూపు మన తల ఎటువైపు తిరిగింది అని చెప్పంటే పక్కనే ఉన్నటువంటి 4 పుస్తకాలు, దుప్పటి పక్కన 4 పుస్తకాలు నిధుల కళ్ళతో ఒళ్ళు విరిచాయి. పెరట్లో 2 గువ్వలు వాన చిరుకులను లెక్క పెడుతున్నాయి. మామూలుగా గువ్వలు పొప్పులాడుతున్నాయి అని చెప్పి అంటుంటాం సహజంగా అయితే, కానీ లెక్క పెడుతున్నాయి. కుక్కలా వెంబడిస్తున్న వానని తప్పించుకొని 2 గొడుగులు పాల ప్యాకెట్లై నడుస్తున్నాయి. ప్రతి పదచిత్రం అంటే వాన దృశ్యాన్ని మొత్తాన్ని కూడా కళ్ళ ముందు అట్లా ఆవిష్కరించినటువంటి కవిత ఈ వాన నాలోన అనేటటువంటి కవిత. అలాగే ఇంకొకటి కూడా అంటే సరే ఈ పుస్తకానికి టైటిల్ రెయిన్ కేప్ అని పెట్టాడు అనమాట. నేను సాయంత్రం అంటే నేను ఈ ఇన్విటేషన్ ని ఫేస్బుక్ లో నేను పోస్ట్ చేసిన వెంటనే, ఫేస్బుక్ లోను అట్లానే నా ఫ్రెండ్ సర్కిల్ లో పోస్ట్ చేసిన వెంటనే మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బాబా ఏదా అది, ఏదా కవిత, ఏదా టైటిల్ అసలు రెయిన్ కేప్ ఏంటి, పైగా తెలుగు వెంకటేష్ అంట, తెలుగు వెంకటేష్ ఇంటి పేరు అది తెలుగు అని చెప్పేసానంటే, అయితే మరి తెలుగులో ఉండాలి కదా కవిత సంకలనం, ఆ పేరు తెలుగులో ఉండాలి కదా, ఇదేం పద్ధతి, ఇట్లాంటి వాడు మీరు ఎట్లా చేస్తారా అని మాట్లాడాడు. ఇదే అంటే స్లాంగ్లో. కానీ మనం అంటే భాష సందర్భంలో లేకపోతే భాష గురించి మాట్లాడుకునేటప్పుడు తెలుగు భాష, తెలుగు సాహిత్యానికి సంబంధించి, తెలుగుకి సంబంధించి మనం ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా కొన్ని పదాలు
అవి ఆంగ్ల భాషా పదాలే అయినప్పటికీ కూడా చాలా యాప్ట్గా అనిపిస్తాయి అనమాట, చాలా ఆ సందర్భోచితంగా అనిపిస్తాయి అనమాట. మామూలుగా ఏమని చెప్పాలి, రెయిన్ కేప్ అనేటటువంటి పదాన్ని తెలుగులో ఏమని చెప్పాలి, దానికి ఒక అంటే పేరుతో కూడా ఒక పోయం రాశారు. కానీ దాన్ని మనము అక్కడ ఉన్నటువంటి ఒక కాఫీ హోటల్ లేకపోతే ఒక టీ షాప్ అలాంటి దాన్ని మనం ఏ పేరుతో ఏ సందర్భంలో అది ఎట్లా మాట్లాడాలి అని చెప్పారంటే నిజంగా మళ్ళీ కవితా సంకలనం చదివిన తర్వాత చదివినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే దీనికి ఇదే సరైనటువంటి పేరు అని కూడా అనిపిస్తుంది అనమాట. అట్లా రెయిన్ కేప్ పేరుతోటే ప్రేమికులు దగ్గర పోవాలంటే వాన కొరకు ప్రార్థన చేయాలి ఒకే గొడుగు ఇమ్మని. రెయిన్ కేప్ ప్రేమికులు దగ్గర అవ్వాలంటే వాన కొరకు ప్రార్థన చేయాలి ఒకే గొడుగు ఇమ్మని. గొడుగును పంచుకునే వారు ప్రేమికులైతే గొడుగు మరింత సిగ్గుపడిపోతుంది. తరిమే వర్షం 2:16 వద్ద జీ హుజూర్ అంటుంది. ఇది కూడా మళ్ళీ ఒక చిత్రం అన్నమాట. తరిమేటటువంటి వర్షం 2:16 వద్ద జీ హుజూర్ అంటుంది. అంటే అది వయసుతోటి సందర్భాన్ని అంటే వయసు గురించి చెప్పేటటువంటి అనమాట. ఇద్దరు ఇష్టపడ్డారు, గొడవ పడ్డారు. అమ్మాయిల ముంగిట వాన అబ్బాయి పిలవలేదు, గొడుగు పిలిచింది. అమ్మాయిల ముంగిట వాన ఉంది కానీ అబ్బాయిని పిలవలేదు కానీ వాన పిలిచింది. ఇది రెయిన్ కేప్ అనేటువంటి పేరుతోటి వచ్చినటువంటి కవిత అది. తర్వాత ఇంకొక పోయం కూడా చెప్పి నేను ఎక్కువసేపు మాట్లాడను, అది కోసం అని చెప్పని ఎక్కువగా ఇస్తాను అన్నమాట. సో 3వ ప్రమాద హెచ్చరిక. మనం వర్షాకాలం వర్షం రాగానే సముద్రం వెంబడి ఉండేటటువంటి వాతావరణం, అక్కడ ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం ఇదంతా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సముద్రం వద్ద వానని ఎవరు చూస్తారు? ఎవరైనా చూస్తారా కదా? నిజానికి చూస్తే అది చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అనమాట. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అనమాట. ప్రకాశం కాలేజ్ మీద నుంచి అట్లా వెళ్ళేటటువంటి వర్షం పడుతున్నటువంటి సమయంలో బస్ స్టాప్ వెళ్ళేటటువంటి టైంలో ఆ బందర్ కాలం ఉంటుంది కదా, కొంచెం ముందుకెళ్తే ఆ బందర్ కాలం మీద పర్టికులర్గా సాయంత్రం పూట ఒక పక్కన లైటింగ్ వెలుగు దాని మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, వర్షపు నీళ్లు దాని మీద పడుతూ ఉంటాయి. అలా పడేటటువంటి ఆ సందర్భాన్ని చూసి ఆనందించినటువంటి అవి చాలా సందర్భాలు ఉంటాయి అనమాట. అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఈ పోయి చదువుతూ ఉంటే. సముద్రం వద్ద వానని ఎవరు చూస్తారు? చూసిన దృశ్య పరిధిని కళ్ళు కొంతే బంధించగలరు. తెల్లని పులి ఆకలితో గాండ్రిస్తూ పరిగెడుతున్నట్టు సముద్రం మీద వాన ఎవరు పట్టించుకోరు, కానీ దాన్ని ఒక గొప్ప పదచిత్రంగా మలచడం అనేటువంటి ఇక్కడ కనబడతా ఉందన్నమాట. తెల్లని పులి ఆకలితో గాండ్రిస్తూ పరిగెడుతున్నట్టు సముద్రం మీద వాన, తీరాన్ని సూదులతో గుచ్చుతున్నట్టు 3rd డిగ్రీలో భాగంగా కాకీల వాన. అది అనుభవం లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? వర్షంలో తడవనటువంటి వాడు ఏ సందర్భం అంటే ఎట్లాంటి కండిషన్ అయినా సరే ఒక వర్షంలో తడవడం, పైగా బాగా ఎక్కువగా పడుతున్నటువంటి వర్షపు చినుకుల్లో మనం తడవడం కానీ ఆ చినుకులు సూదుల్లో మనల్ని తాకడం కానీ ఇవి అనుభవంలోకి లేనటువంటి వాడు, అనుభవంలోకి రానటువంటి వాడు ఎవరు ఉండదు. సో అటువంటి ఆ అనుభవాన్ని ఈయన ఇలా దాన్ని కూడా మళ్ళీ ఎట్లా చెప్తున్నాడో చూడండి. తీరాన్ని సూదులతో గుచ్చుతున్నట్లు 3rd డిగ్రీలో భాగంగా కాకీలా వాన, సమ్మె చేస్తున్న ప్రజలపై వేల లాఠీలతో విరుచుకుపడినట్లు అలలపై చినుకుల మోక. లాఠీ చార్జ్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. అంటే లాఠీ చార్జ్ జరిగేటప్పుడు ఎట్లాగైతే ప్రజలు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వాడు చల్లాచెదరై పరిగెత్తి పారిపోతారో, వర్షం పడుతుంటే కూడా అదే పరిస్థితి అనమాట. అంటే లాఠీ దెబ్బలతోటి ఈ వాన చినుకుల్ని పోల్చడం అనేది ఇక్కడ కనపడతా ఉందన్నమాట. ఇది 3వ ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి. దానికి నేను నిన్న పొద్దున కూడా నేను మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నాను. వర్షం మీద ఇందాక మోహన్ గారు కూడా మాట్లాడుతూ అదే అన్నారు. వర్షం మీద రాయినటువంటి కవి, వర్షాన్ని తన కవిత్వంలో ప్రస్తావించినటువంటి కవి దాదాపుగా ఎవరు లేరని అన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఆ కవిత్వంలో వాళ్ళ కవిత్వంలో వర్షాన్ని గురించి మాట్లాడడం చాలా సహజంగా జరిగేటటువంటి పరిణామం అన్నమాట. మరి ఆ వర్షానికి సంబంధించినటువంటి ముఖ్యంగా అయితే రైతు నేపథ్యంతో, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిని, రైతు నేపథ్యంతో ఇందాక బలిగా మాట్లాడినటువంటి మాటల్లో లాగా అటువంటి కవిత్వాన్ని మొత్తాన్ని కూడా సంకలించాలి అని ఒక ఆలోచన అనిపించింది.
నా మిత్రుడు నలభై రవి అని చెప్పేసి చాలా కలెక్ట్ చేశాడు, కానీ దాన్ని ఒక పుస్తకంగా తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఇంకా కార్యాచరణలోకి రాలేదు, కానీ తీసుకురావాలనే ఆలోచన అనమాట. ఆ ఆలోచన అది మా ఆలోచనలో ఉండగానే నేను అంటే వెంకటేష్ ఈ రకమైనటువంటి పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషాన్ని కలిగించింది అనమాట. దీనిలోనే మనం అనుకున్నటువంటి ఈ వాన లేనితనాన్ని, వాన రానితనాన్ని ప్రస్తావించినటువంటి ఒక కవిత చదివి నేను నా ప్రసంగాన్ని ఆపేస్తాను. కవిత్వంలో వాన తప్ప మా కర్నూలులో వాన లేదు. కవిత్వంలో వాన తప్ప మా కర్నూలులో వాన లేదు. పుష్కరం కావస్తోంది, పూర్ణ స్నానం చేయక కందనం. కొండారెడ్డి గురుపై కాలు మొప్పొకటి కాకి రెక్కల ఇంత ప్రేమ రాల్చి ఎకసెక్కాలాడుతోంది. నాకైతే అక్కడ అలా ఆగిపోయి ఆ విషయం ఒకసారి అంటే నేను రాసినటువంటి నా పోయిమ్స్లో కూడా నేను చాలా చోట్ల ఇలాంటి దాని గురించి ప్రస్తావిస్తూనే ఉంటాను. మాకేంటంటే ఇటు అంటే ఏమంటారు దాన్ని వాయువ్య దిశగా మాకు వైకుంఠపురం అని చెప్పి ఊరు ఉంటుంది. మాకు ఉన్నటువంటి లెక్క ఏంటంటే ఆ వైకుంఠపురం కొండ మీద మబ్బు పట్టింది అని చెప్పానంటే తప్పనిసరిగా మాకు వర్షం వస్తుంది అని చెప్పాలి. అట్లానే మా ఊళ్ళో కూడా కొండ ఉంది, అనంతరం అదే మా ఊళ్ళో కూడా కొండ ఉంది. మా ఊరి పక్కనే పాపినేశ్వర శంకర్ గారి ఊరు నెక్కలు, ఆయన కూడా ప్రస్తావిస్తాడు మా ఊరు కొండ మీద మబ్బు పడితే వాళ్ళ ఊరికి వర్షం వస్తుంది అని చెప్పేసి ఆయన కూడా ఆయన కవిత్వంలో రాశారనమాట. ఇలాంటి విషయాన్ని ఇవన్నీ నా కళ ముందు కనబడి అనమాట. మట్టిని మోహించే వాన కావాలి అని చెప్పేసి అని వెంకటేష్ రాసినటువంటి పోయం చదువుతూ ఉంటే అవన్నీ మళ్ళీ నాకు కళ ముందు కనిపించినాయి అనమాట. కవిత్వంలో వాన తప్ప మా కర్నూలులో వాన లేదు. పుష్కరం కావస్తోంది, పూర్ణ స్నానం చేయక కందనము. కొండారెడ్డి గురుజుపై కాలు మొప్పొకటి కాకి రెక్కల ఇంత తేమరాల్చి ఎకసెక్కాలాడుతోంది. దిష్టి తగిలిన హంద్రీ పెదాలకు గుక్కడు నీటిద్దామన్న ధ్యాస లేదు. నల్ల మోడానికి మోడం చెప్పేసి కూడా ఈ మేఘాన్ని అలా పిలుస్తామనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. జగన్నాథం గట్టు శివాలయం పుట్ట తెగ ఆరాట పడుతున్నాయి తానం కోసం. కంప తప్ప పచ్చని చెట్లకు బలం లేకపోయే, పశువులు ఒట్టిపాయే, చెరువులు ఒట్టిపాయే. కొంపల్లో ఇనుప గజ్జల తల్లి తిష్ట వేసింది. వానకు గద్దలొచ్చిందా, నిండా కరువులో మునిగిన ముసల్దాని వగపోతా. మోడ విశ్వాసము, ఉనికిని కాపాడుకోవాలన్న ఆరాటము కప్పలకు పెళ్లిళ్ళు చేసి వానదేవుణ్ణి విప్పించ చేస్తున్న ఫలితలు. ఇప్పుడు మాకు 50 ఏళ్ల వాన కావాలి. గోపురాన్ని చుట్టేసి ఎద్దు మూపురాన్ని గిరిగింతలు పెడుతూ కోనేటిలో కలువై విరిసే వాన రావాలి. ఇది వాన కోసం. అంటే పుస్తకం మొత్తంలో కూడా వానలో తడిసి ఆ వాన యొక్క అద్భుతాన్ని, ఆ వానలో తడవడంలో ఉండేటటువంటి అద్భుతాన్ని అంటే ఆయన ఆస్వాదించి ఇదంతా రాసినటువంటి వెంకటేష్ గారు వాన లేనితనాన్ని గురించి కూడా ఈ కవితలో ప్రస్తావించడం చాలా అద్భుతంగా ఉంది. సో నన్ను ఈ సభకి ఆహ్వానించి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజానికి నేను లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు మాట అన్నాను ఆయనతోటి, వేగంగా కవిత్వం రాయడం అనేటటువంటి, అంటే నిరంతరం రోజు కవిత్వం రాయడం అనేటటువంటి అది ఎట్లా సాధ్యపడుతుంది అని చెప్పేసాను. కానీ అలా రోజు రాస్తూ కూడా భిన్నత్వంతో రాయడం అనేటటువంటిది నిజానికి ఎన్ని అంటే ఇంత ఈ పుస్తకం నిండా వాన గురించినటువంటి కవిత్వం ఉంటే కూడా ఎక్కడా కూడా బోర్ అనిపించలేదు. కవిత్వం చదువుతుంటే అదే రిపీటేషన్ వస్తుంది అనేటువంటి ఫీల్ అయితే రాలేదన్నమాట. అట్లా అలా నిర్వహించుకునేటువంటి కవిత్వాన్ని అలా నిర్వహిస్తూ రాయడం అనేటువంటి కూడా చాలా గొప్ప విషయం. అలా రాస్తూ ఉన్నటువంటి తెలుగు వెంకటేష్ గారికి అభినందన తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రెయిన్ కేఫ్ సంబంధించి అనేక అంశాలని ప్రస్తావించారు. ఈ రెయిన్ కేఫ్లో సీమలో వాన లేని తనం కూడా ఒక 2 కవితల్లో చూపిస్తాడు. ఈ పుస్తకాన్ని కూడా సీమకు వానకల స్వప్నంగా మిగిలిన నా నేలకు ఈ 4 చినుకులు అంకితమంటూ ఈ కవిత్వాన్ని వెంకటేష్ గారు అంకితం చేశారు. బండ్ల మాధవరావు గారు అనేక విషయాలు ప్రస్తావించారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు. వారి గురించి చెప్పాలంటే
తెలుగు సాహిత్య లోకంలో తెలియని వ్యక్తి అంటే ఎవరు సార్ తెలియని వాళ్ళు. ఓ 10-15 సంవత్సరాల క్రితం వాళ్ళ వెంటర్స్ని వెళ్ళినప్పుడు ఒక పుస్తకం చేతులు పెట్టి ఆప్యాయంగా పలకరించిన ఆ చేతులు ఇప్పటికీ అదే ప్రేమ ఆప్యాయతలు కొనసాగుతున్నాయి. అంతటి గొప్ప వ్యక్తి. అలాగే మా సాహిత్య స్రవంతికి వెన్నుదన్నుగా నిలుస్తూ విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు మా వెనుక ఉండి నడిపిస్తున్న పెద్దలు. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు.